ఓం నమో వెంకటేశాయ. నానాగుణైర్భూషితమాదిదేవం దివ్యస్వరూపం విమలం మనోజ్ఞం ఆపత్సురక్షాకరమీశ చాపం భంగం సుసంగం ప్రణమామి రామం. అనంతమైనటువంటి కళ్యాణ గుణములు గలవాడు, ఆపదల నుండి రక్షించేటటువంటి ధనస్సును ధరించినటువంటి వాడు, దివ్యమంగళ విగ్రహుడు, ఆది పురుషుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 442వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఏలవయ్య లోకమెల్ల అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి రేవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. లోకమెల్ల ఇట్టె రాముది వెరచే ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముది వెనచే నీలవర్ణ హనుమంతా నీవు మాకు రక్షా ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముది వెనచే ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముది వెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముది వెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముది వెనచే సొనకు నినుడు రక్ష మొదల నింద్రుడుని మోమునకెల్లా రక్ష ఇది నీ శిరసునకు నినుడు రక్ష కదిసి నీ అన్నులకు గ్రహతారకాలు రక్ష కదిసి నీ అన్నులకు గ్రహతారకాలు రక్ష జగదని
ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచి నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచి పాదములకు వాయుదేవుడు రక్ష తొడలకు వరుణుడు తొడుగు రక్ష బడిని పాదములకు వాయుదేవుడు రక్ష తొడలకు వరుణుడు తొడుగు రక్ష విడువని మతికిని వేదరాసుని రక్ష విడువని మతికిని వేదరాసుని రక్ష జడనీయాయురకు శ్రీరామ రక్ష విడువని మతికిని వేదరాసుని రక్ష జడనీయాయురకు శ్రీరామ రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచి నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచి అంగపు నీ తేజమునకు అగ్నిదేవుడు రక్ష శృంగారపునకెల్ల శ్రీ సతి రక్ష అంగపు నీ తేజమునకు అగ్నిదేవుడు రక్ష శృంగారపునకెల్ల శ్రీ సతి రక్ష మంగాంబుది హనుమంత నీకే కాలము మంగాంబుది హనుమంత నీకే కాలము చెంగట శ్రీ వెంకటాద్రి శ్రీరామ రక్ష మంగాంబుది హనుమంత నీకే కాలము చెంగట శ్రీ వెంకటాద్రి శ్రీరామ రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచి నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచి నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచి ఆ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే
విరాజమానస్య శ్రీపద్మావతీ జానే అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్తవాణిజ్య కృషివైద్యవైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ద్విషష్టితమ సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఏవంతు గృద్ధయా రాజ రామమాత్రా సశోకయా శ్రావితః పరుషం వాక్యం చింతయామాస దుఃఖితః. అయోధ్యానగరంలో కౌసల్యాదేవి మందిరంలో దశరథ మహారాజు
కౌసల్యాదేవి అన్నటువంటి మాటలన్నీ కూడా అంటే సుమంత్రుల వారు రామచంద్రమూర్తిని ఆ గంగా తీరంలో విడిచి వచ్చి వారి యొక్క పరిస్థితులను వారు ఉన్నటువంటి తీరును అన్నింటినీ చెప్పిన తర్వాత కౌసల్యాదేవి ఉండబట్టలేక రామచంద్రమూర్తికి ఇంతటి కష్టానికి కారణం దశరథ మహారాజే, ఆయన యొక్క ఆ మాట ఇవ్వటము ఆ అసమర్థతే కారణము అని అన్నట్లుగా దశరథుణ్ణి అనేక రకాలుగా కౌసల్యాదేవి నిందించినట్లుగాను తమ బాధను వెళ్ళబుచ్చుతున్నట్టుగాను బాధపడుతూ ఎన్నో మాటలు అన్నది కదా. అందులో చివరిగా ఏమనన్నది, హతంత్వయా రాజ్యమిదం సరాష్ట్రం. మహారాజా, మీరు నన్నొక్కదానినే అనాథ చేయలేదు, నన్నొక్కదానినే నష్టపరచలేదు, ఈ రాజ్యం మొత్తాన్ని నష్టపరిచారు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నష్టపరిచారు. అంతేకాదు మీకు మీరే నష్టపోయారు, మీ రాజ్యాంగము, మీ మంత్రులు, అందరితో కలిసినటువంటి నీ రాచరికమే నష్టపోయింది, నీకు నువ్వే నష్టపోయావు. ఈ విధంగా నువ్వు నష్టపోయి నన్ను నష్టపరిచి ఈ రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా బాధపట్టేటటువంటి నిర్ణయం తీసుకున్నావు. ఒక్క కైకేయీదేవి భరతుడు మాత్రమే ఆనందంగా ఉన్నారు నీ నిర్ణయం వల్ల. అందరూ కూడా దాదాపు హతులైన వారిలాగా ఇలాగ ఉండిపోయారు. దీనికి కారణం నీవే అని అంటుంటే అది నిజమే కదా అని చెప్పి దశరథ మహారాజు కూడా ఏమీ మాట్లాడలేక సహ రాజా, ఆ దశరథ మహారాజు క్రుద్ధయా సశోకయా రామమాత్ర, కోపించినటువంటిదైన ఆ కోపం ఏదో ఊరికినే రాలేదు, శోకం ద్వారా వచ్చినటువంటి కోపం అది. పుత్రవియోగము అనే శోకం ద్వారా ఆపుకోలేక వచ్చినటువంటి కోపం అది. అలాగా కోపంతో వచ్చినటువంటి ఆ శోకంతో ఉన్నటువంటి రామమాత్ర, శ్రీరాముని తల్లి అయినటువంటి కౌసల్యాదేవి చేత పరుషం వాక్యం శ్రావిత, వినగూడనటువంటి చాలా కఠినమైన నిష్ఠూరమైనటువంటి మాటలను శ్రావిత విని ఈ విధంగా ఆమె ద్వారా వినిపించబడిన వాడై ఆమె విధంగా అనగా దుఃఖిత, మరింత దుఃఖాన్ని పొందిన దశరథ మహారాజు చింతయామాస, ఆలోచిస్తూ ఉన్నాడు. నిజమే కదా, కౌసల్యాదేవి అన్న మాటలలో తప్పే ఉంది. ఆమె కోపంతో అన్నా శోకంతో అన్నా ఎలా అన్నప్పటికీ కూడా ఆమె అన్న మాటలలో తప్పేమీ లేదు కదా. నేను చేసినటువంటి పని వల్ల నాకే ఇష్టం లేదు, నేనే శోకిస్తున్నాను, నా వల్ల ఈ అయోధ్యానగరం అంతా శోకిస్తున్నది అని. పైగా అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారు ఎంతగా శోకిస్తున్నారు అనే విషయము సుమంత్రుల వారి ద్వారా దశరథ మహారాజుకు తెలిసింది కదా. అందుకనే అనుకుంటున్నాడు, నా వల్ల ఇంతమంది శోకిస్తున్నారే అని. కౌసల్యాదేవి అన్న మాటలో తప్పు లేదు అని ఇంకా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు దశరథ మహారాజు. చింతయిత్వా సచ నృపః ముమోహవ్యాకులేంద్రియః అధదీర్ఘేణ కాలేన సంజ్ఞామాపరంతపః. ఆ దశరథ మహారాజు సహ నృపః, అందరినీ పరిపాలించేటటువంటి వాడు, అందరికంటే కూడా గొప్ప అధికారము అధిపుడైనటువంటి, అందరినీ శాసించేటటువంటి ఆ దశరథుడు చింతయిత్వా, ఆలోచించి, ఇది గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం, తాను ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎదుటివారి మాటల్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత అని ఆలోచించగలిగిన వాడే నిజమైనటువంటి పాలకుడు అవుతాడు. అంతేగాని నేను అందరినీ పరిపాలించేవాడిని, నాకు అధికారం ఉన్నది, నా ముందు నువ్వు మాట్లాడేవాడివా అనే అహంకారంతో ఉంటే అది పాలన అనిపించుకోదు, అది పాలనాధికారి యొక్క లక్షణము కాదు. ఇక్కడ దశరథుడు చక్రవర్తి, మరి కౌసల్యాదేవి ఆయన యొక్క భార్య. ఆమె దశరథుడిని అనడానికి అవకాశం లేదు, అయినప్పటికీ కూడా ఆమె శోకంతో మాట అన్నది. అటువంటిప్పుడు దశరథుడికి కోపం రావచ్చును, కానీ కోపం రాలేదు. ఇక్కడ ఆయన ఆలోచిస్తున్నాడు, నేను చేసినటువంటి పనిలో తప్పు ఉన్నది కావుననే కౌసల్యాదేవి విధంగా అంటున్నది, ఆమె అన్న మాటలో వాస్తవం లేకపోలేదు కదా అని అనుకుని వ్యాకులేంద్రియ, తాను చేసినటువంటి పనిని మరలా తలుచుకుని ఆ ఇంద్రియములు
వ్యాకులమై కలత చెందినటువంటి వాడై పటుత్వం క్షీణించినటువంటి వాడై ముమోహ మూర్ఛపోయి అధ పరంతప దీర్ఘకాలేణ సంజ్ఞాం ఆపా. ఆ తరువాత చాలాసేపటి తర్వాత ఆయన తేరుకున్నాడు. అంటే కౌసల్యాదేవి అన్నమాట ప్రతిదీ కూడా వాస్తవమే అని దశరథ మహారాజుకి అర్థమవుతూ ఉన్నది. అందుకనే ఆయన మూర్ఛపోయి మరలా చాలాసేపటికి తేరుకుని ససంజ్ఞాముపలభ్యైవ దీర్ఘముష్ణంచ నిశ్వసన్ కౌసల్యాం పార్శ్వతో దృష్ట్వా పునశ్చింతాముపాగమత్. ఆ దశరథ మహారాజు సంజ్ఞాముపలభ్య మరలా తేరుకున్నటువంటి వాడై స్పృహను పొంది తెలివి తెచ్చుకున్నటువంటి వాడై దీర్ఘముష్ణంచ నిశ్వసన్ దీర్ఘంగా వేడి నిట్టూర్పులను విడుస్తూ అలా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. పార్శ్వత కౌసల్యాన్ దృష్ట్వా ప్రక్కనే ఉన్నటువంటి ఆ కౌసల్యాదేవిని చూస్తూ పునః ఉపాగమతు మరలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు? ఇంతటి గొప్ప వంశంలో జన్మించినటువంటి నేను, గొప్పవాడైన రామచంద్రమూర్తికి తండ్రినైనటువంటి నేను, ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తే యజ్ఞ ఫలంగా లభించినటువంటి వాడైన కుమారుణ్ణి పొందినటువంటి నేను, ఉత్తమురాలైనటువంటి ఇల్లాలు కౌసల్యాదేవిని పొందినటువంటి నేను ఇటువంటి అకార్యాన్ని చేశాను అంటే ఆ అకార్యం కూడా ఏదో స్వకీయమైనటువంటి ప్రయోజనము కోసమో స్వార్థ ప్రయోజనము కోసమో చేసింది కాదు. తాను చేసినటువంటి పని వల్ల తానే కుమిలిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందే. ఇలాగా తాను కూర్చున్నటువంటి కొమ్మను తానే నరుక్కున్నట్లుగా ఇటువంటి పని నేను చేశానే. అసలు ఇలా ఎలా చేయగలిగాను? దీనికి కారణం ఏమిటి? ఇది విధి విలాసంలాగా ఉన్నది. ఎందుకు అంటే నేనేదో పొరపాటు చేశాను, అందుకనే నేను చేసినటువంటి పాపానికి ఫలితంగానే ఈ విధమైనటువంటి పరిస్థితి నాకు వచ్చింది అని అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని శాస్త్రం చెప్పినట్లుగా మనం చేసినటువంటి పుణ్యములకు మనం చేసినటువంటి పాపములకు కూడా ఫలం తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే. అది పుణ్యఫలమైనా సరే చక్కగా అనుభవిస్తాము, అది పాపఫలమైనా సరే తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే. అందుకని మరి ఇది నేను పాపం చేశాను అని చెప్పి అనుకుంటూ మరో మాట కూడా అంటారు కదా, అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే అని చెప్పి ఎక్కువగా చేసినటువంటి పుణ్యముల వల్ల కానీ ఆ వచ్చే సత్ఫలితాన్ని ఈ లోకంలోనే మనం పొందగలుగుతాము. అలాగే ఎక్కువగా చేసినటువంటి తీవ్రమైనటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి ఫలం కూడా ఈ లోకంలోనే తప్పనిసరిగా అనుభవించి తీరాలి అనేదే శాస్త్రం చెబుతున్నది. అందుకనే ఈ లోకంలో ఇంతటి శిక్షణ పొందుతున్నాను, ఈ విధంగా బాధను పొందుతున్నాను అంటే నేనేదో తప్పు చేసి ఉంటాను, పాపం చేసి ఉంటాను, ఆ పాపానికి ఫలంగానే ఈ విధమైనటువంటి పరిస్థితి నాకు వచ్చింది. మరి దీనికి కారణమైన పని పుత్రవియోగానికి, నా ప్రాణప్రదమైనటువంటి కుమారుణ్ణి దూరం చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పి దశరథ మహారాజు ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఆలోచిస్తుంటే తస్య చింతయమానస్య ప్రత్యభాత్ కర్మ దుష్కృతం యదనేన కృతం పూర్వం అజ్ఞానాత్ శబ్దవేధినా. ఈ విధంగా ఆయన ఆలోచిస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట. అంటే మనకు కష్టకాలం వచ్చినప్పుడు మనం చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే అవి గుర్తు రావాలి, గుర్తు వస్తాయి. సుఖంలో ఉన్నప్పుడు లేకపోతే సంపదలో ఉన్నప్పుడు మదించి ఉన్నప్పుడు ఆ కష్టములు చేసినటువంటి పాపాలు గుర్తురావు, కానీ కష్టములు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా చేసినటువంటి పాపాలు గుర్తు వస్తాయి. అప్పుడు పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. అందుకే కదా కష్టములు వచ్చాయంటే పాప ప్రక్షాళన అనేది జరుగుతున్నది అని అర్థము. కావున ఆ పాప ప్రక్షాళన తర్వాత మరలా అభ్యుదయం అనేది కలుగుతుంది అని చెప్పి మరి అలాగా దశరథ మహారాజు తనకు వచ్చినటువంటి కష్టానికి తాను చేసినటువంటి పాపమే కారణము, అది ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా చింతయమానస్య తస్య, ఈ విధంగా ఆలోచిస్తున్నటువంటి దశరథ మహారాజుకి గుర్తొచ్చింది.
పూర్వం శబ్దవేధిన అనేనా, పూర్వము ఒకానొకప్పుడు అడవిలో శబ్దవేధి అనే విద్యతోటి, శబ్దవేధి అనే బాణముతోటి, అంటే ఏమిటి, శబ్దమును బట్టి బాణాన్ని ప్రయోగిస్తే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తుంది బాణం అన్నమాట. శబ్దేన లక్ష్యేణ వేద్ధం శీలమస్య ఇది శబ్దవేధి. శబ్దము ద్వారానే లక్ష్యాన్ని ఛేదించగలిగేటటువంటి స్వభావం కలిగినటువంటి విద్య, ఆ స్వభావం కలిగినటువంటి ఆ బాణం అన్నమాట. అలాగా శబ్దవేధి విద్య తెలిసినటువంటి వాడు దశరథ మహారాజు. అంటే ఆ విషయాన్ని, లక్ష్యాన్ని చూడకుండానే శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడకు బాణం వేసి సరిగ్గా అక్కడ ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి విద్య తెలిసినటువంటి వాడు, ధనుర్విద్యలో పారంగతుడు దశరథ మహారాజు. ఆ విధంగా లక్ష్యాన్ని చూడకుండా శబ్దవేధి విద్య ద్వారా, శబ్దవేధిన అనేనా, శబ్దవేధి విద్య ద్వారా ప్రయోగించబడినటువంటి బాణంతో అజ్ఞానాత్ యత్కృతం, తెలియక పొరపాటున తన చేత చేయబడినటువంటి కృతం ఏదైతే పాపం ఉన్నదో, యవ్వనంలో తాను చేసినటువంటి పాపం, దుష్కృతం కర్మ, చెడ్డ పని, అంటే మునికుమారుణ్ణి వధించడం అనే పని, మునికుమారుని యొక్క ప్రాణములు, అంటే తాను వేసినటువంటి శబ్దవేధి విద్య ద్వారా, తాను వేసినటువంటి బాణము ద్వారా మునికుమారుని యొక్క ప్రాణములు పోయాయి కదా, అలా మునికుమారుని యొక్క ప్రాణములు తీయటం అనే దుష్కార్యం ఏదైతే ఉన్నదో, పాపపు పని ప్రత్యభాత్ వెంటనే స్ఫురించిందనమాట. అంటే ఇక్కడ దశరథుడికి తాను చేసినటువంటి పాపం అనేది గుర్తు వచ్చింది. సరే, ఆ మునికుమారుని యొక్క వృత్తాంతాన్ని మనం తరువాత సర్గలో వృత్తాంతంలో చెప్పుకుందాము. మరి అలాగా దశరథ మహారాజుకి తాను చేసినటువంటి ఆ పొరపాటు, తాను యవ్వనంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆ శబ్దవేధి విద్య ద్వారా మునికుమారుడి ప్రాణములు పోవటానికి కారణమైనటువంటి విషయము గుర్తొచ్చింది, వెంటనే అనిపించింది. మరి ఎంత ఉత్తమ వంశంలో జన్మించినా, ఎంత గొప్ప ధనుర్విద్యా పారంగతుడినైనా, దేవతలకు సహాయం చేసినటువంటి వాడినైనా, ఎవడైనప్పటికీ, ఎన్ని ధర్మములు ఆచరించినప్పటికీ కూడా చేసినటువంటి పాపములకు ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవించవలసిందే, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పి వెంటనే మనకు అనిపిస్తుంది, ఏమండి మరి పుణ్యకార్యములు కూడా చేశాడు కదా అని. అంటే పుణ్యకార్యముల యొక్క ఆ ఫలితాన్ని సత్ఫలితాన్ని అనుభవించాలి, పాపకార్యముల యొక్క దుష్ఫలితాన్ని కూడా తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే. ఇదే మన సనాతన ధర్మం బోధించేటటువంటి విషయం. అంతేగాని పాపాలన్నీ కూడా చేసేసి ఆ తర్వాత ఒక పుణ్యకార్యం చేశాం కాబట్టి ఈ పాపాలన్నీ కూడా పోతాయి అనుకుంటే అది పొరపాటు. పాప ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది, ఆ పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అయితే ఈ పుణ్య ఫలితం వల్ల ఆ పాప ఫలితం యొక్క కొంత ఉపశమనం అనేది కలుగుతుంది తప్ప పూర్తిగా తొలగిపోవటం అనేది కుదరదనమాట. ఇదే మనకు సనాతన ధర్మం బోధిస్తూ ఉన్నది. అంతేగాని ఎవరైనా మహారాజు కాబట్టో, లేకపోతే వేదాంగములు చదివినటువంటి వాడు కాబట్టో అతను ఏ పాపం చేసినా చెల్లుతుంది అని మన సనాతన ధర్మం ఎక్కడ బోధించలేదు. ఎవరి విషయంలోనైనా సరే సమానమైనటువంటి ధర్మాన్ని బోధిస్తుంది మన సనాతన ధర్మం. మరి చూడండి, ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి తండ్రి అయినటువంటి వాడు దశరథ మహారాజు. అందుకే అంటారు కదా, ఏనాద్య పుమాన్ పితృమాన్ అని అంటూ శ్రీమన్నారాయణుడే తండ్రి కలిగిన వాడిగా ఎలా అయ్యాడు? దశరథుని వల్ల అయ్యాడు. అటువంటి పరమాత్మకే తండ్రి అయినటువంటి దశరథునికి కూడా ఆయన చేసినటువంటి పాపకర్మ ఏదైతే ఉన్నదో, పొరపాటున చేసినటువంటి పాపకర్మ, దాని యొక్క ఫలితం అనుభవించక తప్పలేదు. కావున ఎంతటి వాడినైనా సరే చేసినటువంటి ఆ పాపం అనేది కట్టి కుడుపుతుంది. అది ఎవరికైనా సరే అనుభవించక తప్పదు అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అందుకనే దశరథుడు కూడా తనకు కలిగినటువంటి అపాయానికి, ఇంతటి బాధకు కారణం తాను ఏదో చేసినటువంటి పాపమే అనే ఆలోచించి ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడనమాట. గుర్తు తెచ్చుకుని ఈ విధంగా తాను పూర్వం చేసినటువంటి తన బాణం ప్రయోగం ద్వారా మునికుమారుడు హతమైనటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుని
మరి ఆ మునికుమారుడు వారి తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే దూరమయ్యాడో నా కుమారుడు కూడా నాకు ఆ విధంగా దూరమయ్యాడు కదా అని చెప్పి తలుచుకుని బాధపడుతూ ఉన్నాడు. అమనాస్తేన శోకేన రామశోకేన చ ప్రభు ద్వాభ్యామపి మహారాజ శోకాభ్యామన్వతప్యత. మన వల్ల ఎవరికి ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ బాధ యొక్క తీవ్రతను పూర్తిగా మనం తెలుసుకోలేం. ఎవరైనా సరే అంతే. ఒకరి వల్ల మరొకరికి బాధ కలిగింది అంటే, ఇబ్బంది కలిగింది అంటే ఆ ఇబ్బంది యొక్క బాధ యొక్క తీవ్రతను వారు పూర్తిగా తెలుసుకోలేరు. దీనికే అంత బాధపడిపోవాలా, దానికే అంత బాధపడిపోవాలా, ఇటువంటివి ఎన్ని చూడలేదు అని ఈ విధమైనటువంటి మాటలు వస్తాయి. కానీ అటువంటి కష్టమే తమకు వచ్చినప్పుడు ఆ బాధలో ఉన్నటువంటి తీవ్రత అనేది తెలుస్తుంది. అది చిన్న చిన్న విషయాలైనా కావచ్చు, పెద్ద పెద్ద విషయాలైనా కావచ్చు. చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనకు పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు లేదా కుర్రవాళ్ళుగా ఉన్నప్పుడు తండ్రి ఏదైనా ఒక మాట చెప్పినా, లేకపోతే తండ్రి ఇంత కష్టపడుతున్నానరా అని చెప్పినా సరే ఆ సంతానానికి, ఆ కొడుకు కానీ కూతురికి కానీ ఆ బాధ అనేది అంత గొప్పగా తెలియదు. అందరి తల్లిదండ్రుల్లాగానే మీరు పోషిస్తున్నారు, దీంట్లో పెద్ద విశేషం ఏముంది అన్నట్టుగా అనుకుంటారు. కానీ ఈ కొడుకు ఎప్పుడైతే తండ్రి అవుతాడో, అతడు తన పిల్లల్ని ఎప్పుడైతే సాకవలసి వస్తుందో, పోషించవలసి వస్తుందో, వారు మాట్లాడే మాటలు వినవలసి వస్తుందో అప్పుడు తెలుస్తుంది మా నాన్న నన్ను పోషించడానికి ఎంత కష్టపడ్డాడో కదా, మాకు స్కూల్ ఫీజులు కట్టడానికి ఎంత కష్టపడ్డాడో కదా, మమ్మల్ని ఎంత గొప్పగా పెంచాడో కదా అని చెప్పి అప్పుడు ఇతనికి వాళ్ళ తండ్రి గుర్తు వస్తాడు. ఆ తండ్రి యొక్క కష్టం అనేది అప్పుడు తెలుస్తుందన్నమాట. అలాగే ఇక్కడ దశరథ మహారాజు ఆ మునికుమారుణ్ణి వధించినప్పుడు కొంత బాధపడ్డాడు, ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు దూరమైన పుత్ర వియోగం వల్ల కలిగే శోకం ఏదైతే ఉందో ఆ శోకము యొక్క తీవ్రతను పూర్తిగా తెలుసుకోగలుగుతున్నాడు, పూర్తిగా అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే తేన శోకేనా, మునికుమారుణ్ణి వధించడం వల్ల వచ్చినటువంటి శోకము, అయ్యయ్యో అప్పుడు ఎంత పొరపాటు జరిగింది, ఆ మునికుమారుడు దూరమైనటువంటి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో కదా అని ఆ మునికుమారుణ్ణి వధించినటువంటి శోకము. రామశోకేనా, ఇప్పుడు తన కుమారుడు దూరం అవ్వడం ద్వారా, తన కుమారుడైన రామచంద్రమూర్తి దూరం అవ్వడం ద్వారా వచ్చినటువంటి శోకం ఏదైతే ఉందో ఆ శోకము. ఇలాగా వీటి ద్వారా అమనాహ, అస్వస్థ చెందినటువంటి వాడై, అంటే మనస్సు కలచి వేసినటువంటి వాడు, అయ్యయ్యో అంత పొరపాటు చేశానా, నేను అంత పెద్ద తప్పు చేశానా, ఇప్పుడు నాకు అర్థమవుతున్నది పుత్ర వియోగ శోకము ఎంత దుర్భరమైనదో అని చెప్పి తలచుకుంటూ ద్వాభ్యాం శోకాభ్యామపి, ఇప్పటి వరకు దశరథునికి రాముడు దూరమయ్యాడు అనే శోకమే ఒకటే ఉన్నది. ఇక ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చేటప్పటికీ ఆ మునికుమారుణ్ణి వధించినటువంటి మునికుమారుడు వారి తల్లిదండ్రులకి దూరమైనటువంటి శోకము కూడా దశరథుణ్ణి ఆవహించింది. దానితోటి రెండు శోకములతోటి అన్వతప్యత, మిక్కిలి తపించిపోయాడు, ఎంతో బాధపడ్డాడనమాట. అని అనుకున్నాం కదా, సుఖంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు గుర్తురావు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం చేసిన తప్పులు తప్పనిసరిగా గుర్తు వస్తాయి, పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి తప్పనిసరిగా వస్తుందన్నమాట. అలాగా దహ్యమాన సశోకాభ్యాం కౌసల్యామాహ భూపతి వేపమానోంజలిం కృత్వా ప్రసాదార్థమవాంగ్ముఖ. ఇంకా అర్థమైపోయింది దశరథునికి, ఇంతటి శోకానికి కారణము తన పొరపాటే, తన నిర్ణయమే. ఇలా నిర్ణయం తీసుకోవడానికి కారణము, తాను కూడా తప్పించడానికి కారణము తాను చేసినటువంటి స్వయంకృతాపరాధమే. ఇదంతా కూడా, దీనంతటికీ కూడా బాధ్యుడను తానే అని చెప్పి దశరథునికి అర్థమయ్యి, మరి కౌసల్యాదేవి అన్న మాటలలో ఏమాత్రము దోషము లేదు, ఏమాత్రం తప్పు లేదు అనే విషయాన్ని ఒప్పుకున్నటువంటి వాడై, మనసులోని అంగీకరించిన వాడై శోకాభ్యాం దహ్యమాన, ఈ విధంగా రెండు శోకముల ద్వారా మునికుమారుని వధ, తన కుమారుడు దూరం అవటమనే ఈ రెండు శోకముల ద్వారా దహ్యమాన, దహించి వేయబడుతున్నవాడై, చింతించబడుతూ, అంటే చితి మనిషి ప్రాణం పోయిన తర్వాత అది దహిస్తే
చింత మనిషి బ్రతికి ఉండగానే నిలువున కాల్చివేస్తుందన్నమాట. అలాగా దశరథ మహారాజులో ఉన్నటువంటి చింత ఆయనను నిలువున దహించి వేస్తూ ఉంటే సహ భూపతి, ఆ దశరథ మహారాజు వేపమానహ వణికిపోతూ ఉన్నాడు. తాను చేసినటువంటి తప్పు తనకు గుర్తు వచ్చింది. ఆత్మన్యూనతా భావనతోటి అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను అని చెప్పి వణికిపోతున్నటువంటి వాడై అవాంగ్ముఖ, తల వంచుకుని కౌసల్య విషయంలో తాను చేసినటువంటి అప్రియాన్ని, ఆమెకు ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారికి కలిగించినటువంటి దుఃఖాన్ని తలుచుకుని ఆమె ముందు సిగ్గుచేత భయం చేత కూడా తల దించుకున్నటువంటి వాడై ప్రసాదార్థం, ఆమెను అనుకూలం చేసుకోవడానికి, ఆమెను ఓదార్చడానికి, ఆమె అనుగ్రహాన్ని పొందడానిక అన్నట్లుగా అంజలిం కృత్వా 2 చేతులు కూడా జోడించి కౌసల్యాదేవితోటి దశరథ మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా కౌసల్యాదేవి దశరథ మహారాజుకు సేవించటము, ఆయన ఆమెను ప్రేమగా దొరటము, భర్తగా ఆదరించడము, ఇది మాత్రమే తెలుసు కౌసల్యాదేవికి. కానీ ఈనాడు దశరథ మహారాజు చేతులు జోడించి దీనమైనటువంటి పరిస్థితుల్లో అలాగా ఆమె ముందు మోకరిల్లిన వాడిలాగా అలాగా ప్రార్థిస్తూ ఆమె యొక్క అనుగ్రహం కోసం తల వంచుకొని చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలాగా అంటూ ఉన్నాడు. ప్రసాదయే త్వాం కౌసల్యే రచితో యమ్మయాంజలి వత్సల చాండ్రుశంసా చ త్వం హి నిత్యం పరేష్వపి. వత్సలాచ అనుశంసాచ అని అంటూ కౌసల్యే ఇలా చేతులు జోడించి ఆయన దోసిలొగ్గి అడుగుతున్నాడు. త్వాం ప్రసాదయే, నన్ను అనుగ్రహింపజేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను దయచేసి క్షమించమని చెప్పి దయచూడమని నిన్ను ప్రార్థిస్తున్నాను. మయా అయం అంజలి రచిత, ఇదిగో అందుకనే నీ ముందు ఎవరి ముందు కూడా తల వంచనటువంటి ఈ దశరథ మహారాజు నీ ముందు తల వంచి చేతులు జోడించి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు నేను దాసుడను, నీ ముందు నేను దీనుడను, నన్ను దయచేసి నా మీద దయ చూపించు, నేను తప్పు చేశాను అన్నట్లుగా. త్వం పరేష్వపి వత్సల, అందుకనే నీ ముందు నేను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, నీవు చాలా గొప్పదానివి. ఎందుకంటే పరేష్వపి వత్సల, సహజంగా తమ వారి యందు వాత్సల్యము ప్రేమ కలిగి ఉంటారు. కానీ నీవు ఇతరుల యందు కూడా, శత్రువుల యందు కూడా వాత్సల్య భావన కలిగినటువంటి దానివి, అంత గొప్పదానివి. అందుకే కదా ఉపకారికి ఉపకారము విపరీతముగా దుసేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. కావున శత్రువుల యందు కూడా వాత్సల్య భావన కలిగి ఉండటం అనేది చాలా విశేషమైనటువంటి లక్షణం అన్నమాట. అలాగా పరేష్వపి వత్సల, నీవు శత్రువుల పట్ల కూడా వాత్సల్య భావన కలిగినటువంటి అంత ఉదాత్తమైన సున్నితమైన దయాస్వభావం కలిగిన మనస్సు కలిగిన దానివి. అనృశంసాచ, ఏమాత్రమో క్రూర స్వభావం లేనటువంటి దానివి. ఎందుకు అంటే సహజంగా ఇంతటి కష్టం కలిగించినప్పుడు చాలా దారుణమైనటువంటి మాటలు, అంటే ఏమిటి, వాడిని చంపేసెయ్యి నరికేసెయ్యి అనే ఇటువంటి దారుణమైనటువంటి మాటలు వస్తాయి. కానీ ఆమె రాజకుటుంబంలో పట్టమహిషిగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఎవరిని చంపేయమని కానీ దండించమని కానీ ఏమాత్రం అనలేదు. తనకు కలిగినటువంటి కష్టానికి కారణములను తలుచుకుని ఆమె బాధపడింది తప్ప దీనికి కారణమైనటువంటి కైకేయిని వధించి వేయమనో లేకపోతే మరొకటనో ఇంకొక మాట ఇది కూడా ఆమె మాట్లాడలేదు. అందుకని ఏమిటి, శత్రువుల పట్ల కూడా దయాస్వభావం కలిగినటువంటి దానివే. నీకు అపకారం చేసినటువంటి వారి విషయంలో కూడా నీవు క్షమాగుణం కలిగినటువంటి దానివి అని అంటూ, కావున నా మీద కూడా ఈ క్రూరత్వాన్ని విడిచిపెట్టి, ఈ కోపాన్ని విడిచిపెట్టి నా మీద దయచూడు, నిన్ను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఆయన మోకరిల్లి తల వంచుకొని చేతులు జోడించి కౌసల్యాదేవి దగ్గర అనుగ్రహం కోసం ఆమెను ప్రార్థిస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, భర్తాతు ఖలు నారీణాం గుణవాన్ నిర్గుణోపి వా ధర్మం విమృశమానానాం
ప్రత్యక్షం దేవి దైవతం. దేవి కౌసల్య, ధర్మం విమృశమానానాం, ధర్మాన్ని పరిశీలించినట్లయితే, ధర్మాన్ని ఆలోచించేటటువంటి వారికి, అటువంటి నారీణాం స్త్రీలకు, గుణవాన్వా, ఆ స్త్రీలకు ఒకటే ఉద్దేశ్యం ఉంటుంది. ఏమిటది ఉద్దేశ్యం? గుణవాన్వా, గుణవంతుడు కానీ, నిర్గుణహాపివా, గుణహీనుడైనప్పటికీ కూడా, గుణములు లేనటువంటి వాడైనప్పటికీ కూడా, అంటే మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే, భర్తాతు ప్రత్యక్షం దైవతం, తన భర్తే తనకు దైవము అని చెప్పి భావిస్తూ ఉంటుంది. అంతే కదా. అందుకనే సీతాదేవి కూడా అంటుంది కదా, ఆమె ఏముంటుంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు అని అంటూ, నా భర్త దీనుడైనప్పటికీ, రాజ్యం లేనివాడైనప్పటికీ కూడా నా భర్తే నాకు గొప్ప అని సీతాదేవి కూడా ఆ సుందరకాండలో అన్నటువంటి విషయం మనకు తెలుసు కదా. అలాగే ఇక్కడ దశరథ మహారాజు కౌసల్యాదేవికి ఈ ధర్మాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. కౌసల్య, ధర్మాన్ని ఆచరించినట్లయితే భర్త అంటే మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే భర్తే ప్రత్యక్ష దైవంగా భావించేటటువంటి వారు కదా స్త్రీలు. అంతటి గొప్ప ఉదాత్తమైనటువంటి దయాస్వభావం కలిగినటువంటి వారు కదా స్త్రీలు. మరి అటువంటి నీవు, అటువంటి ఉదాత్త స్వభావం కలిగినటువంటి నీవు నన్ను కూడా మన్నించరాదా, నన్ను మన్నించి అనుగ్రహించరాదా అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఈ విషయము కౌసల్యాదేవికి కూడా తెలుసు. ఎందుకంటే అయోధ్యానగరం నుండి సీతాదేవి రాముడితో పాటు అరణ్యవాసానికి బయలుదేరే సందర్భంలో కౌసల్యాదేవి సీతాదేవికి ఏమని చెబుతుంది? సాధ్వీనాం హి స్థితానాంతు శీలే సత్యే శృతే శమే స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే అని చెబుతూ, పతివ్రతలైనటువంటి వారికి నియమ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ చక్కగా సచ్చీలత కలిగినటువంటి పతివ్రతామ తల్లులకు పతిరేకో విశిష్యతే, భర్త ఒక్కడే ముఖ్యమైనటువంటి వాడు, మిగతావన్నీ కూడా అప్రధానమైనటువంటివే. కావున సీత, రాముడికి రాజ్యం ఉన్నా లేకపోయినా, రాముడు సంపదలు కలిగి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, రాముడు అడవిలో జటావలకలను ధరించి తిరుగుతున్నప్పటికీ కూడా రాముడే నీకు ముఖ్యము, మిగతా విషయాలు ఇవి కూడా పట్టించుకోవద్దు అని చెప్పాను. సత్వయా నామమంతవ్య పుత్ర ప్రవ్రాజితో మమ తవ దైవతమస్త్వేష నిర్ధన సధనోపివా అని మనకు 39వ సర్గలో చెప్పుకున్నాం కదా. కౌసల్యాదేవి చెబుతుంది సీతాదేవితోటి, కావున రామచంద్రమూర్తిని నీవు ఏమాత్రము అవమానకరంగా ఆయనతో మాట్లాడవద్దు. అతను ధనవంతుడైనా ధనవంతుడు కాకపోయినా, రాజు అయినా రాజు కాకపోయినా భర్త ముఖ్యమైనటువంటి వాడు స్త్రీకి. కావున అటువంటి భర్తను, సుగుణాభిరాముడైన నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని, నీ భర్త అయినటువంటి రామచంద్రమూర్తిని నీవు ఏనాడు కూడా తోలనాడి మాట్లాడవద్దు, అవమానించవద్దు అని కౌసల్యాదేవి సీతాదేవికి చెప్పింది కదా. అంటే భర్తను నిందించకూడదనే విషయం కౌసల్యాదేవికి కూడా తెలుసు. అయితే ఆ శోకంతో ఆమె మాట్లాడింది. కావున ఆ ధర్మాన్ని ఒక్కసారి గుర్తు చేసినట్లయితే మరలా ఆమె కొంత ఊరట చెందుతుందని దశరథ మహారాజు ఈ విధంగా కౌసల్యాదేవితో అంటూ ఉన్నాడు. కౌసల్య, ధర్మం తెలిసినటువంటి ఆ నారీమణులకు భర్తే దైవతము అనే విషయం నీకు కూడా తెలుసు కదా. కావున నీవు నన్ను అనుగ్రహించవా, నా మీద కోపాన్ని విడిచిపెట్టవా అని అంటూ ఈ విధంగా దశరథుడు కౌసల్యాదేవిని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి కౌసల్యాదేవి ఏ విధంగా స్పందించింది, ఆమె మాట్లాడినటువంటి మాటలేవనేది తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవంతు వృద్ధయా రాజా రామమాత్ర సశోకయా శ్రావితః పరుషం వాక్యం చింతయామాస దుఃఖితః చింతయిత్వా స చ నృపః
స చ నృపః ముమోహ ముమోహ వ్యాకులేంద్రియః వ్యాకులేంద్రియః అథ దీర్ఘేణ అథ దీర్ఘేణ కాలేన కాలేన సంజ్ఞామాప సంజ్ఞామాప పరంతపః పరం తపః ససంజ్ఞాం ససంజ్ఞాం ఉపలభ్యైవ ఉపలభ్యైవ దీర్ఘముష్ణం చ దీర్ఘముష్ణం చ నిశ్వసన్ నిశ్వసన్ కౌసల్యాం కౌసల్యాం పార్శ్వతో దృష్ట్వా పార్శ్వతో దృష్ట్వా పునశ్చింతాం పునశ్చింతాం ఉపాగమత్ ఉపాగమత్ తస్యాం తస్యాం చింతయమానస్యాం చింతయమానస్య ప్రత్యభాత్ ప్రత్యభాత్ కర్మ దుష్కృతం కర్మ దుష్కృతం యదనేన యదనేన కృతం పూర్వం కృతం పూర్వం అజ్ఞానాత్ అజ్ఞానాత్ శబ్దవేధినా శబ్దవేధినా అమనాస్తేన అమనాస్తేన శోకేన శోకేన రామశోకేన చ రామశోకేన చ ప్రభుః ప్రభుః ద్వాభ్యామపి ద్వాభ్యామపి మహారాజః మహారాజః శోకాభ్యాం శోకాభ్యాం అన్వతప్యత అన్వతప్యత దహ్యమానః దహ్యమానః సశోకాభ్యాం శోకాభ్యాం కౌసల్యామాః కౌసల్యామాః భూపతిః భూపతిః వేపమానః వేపమానః అంజలిం కృత్వా అంజలిం కృత్వా ప్రసాదార్థం ప్రసాదార్థం అవాంగ్ముఖః అవాంగ్ముఖః ప్రసాదయేత్వాం ప్రసాదయేత్వాం కౌసల్యే కౌసల్యే రచితోయం రచితోయం మయాంజలిః మయాంజలిః వత్సలా చ వత్సలా చ అనృశంసా చ నృశంసా చ త్వం హి నిత్యం త్వం హి నిత్యం పరేష్వపి పరేష్వపి భర్తాతు ఖలు భర్తాతు ఖలు నారీణాం నారీణాం గుణవాన్ గుణవాన్ నిర్గుణోపి వా నిర్గుణోపి వా ధర్మం ధర్మం విమృశమానానాం విమృశమానానాం ప్రత్యక్షం ప్రత్యక్షం దేవి దైవతం దేవి దైవతం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్విషష్టితమే సర్గే షష్టితమే సర్గే అష్టశ్లోకాః అష్టశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ
సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో